హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దాత్రి టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ పేరు చెప్పే కన్నా ముందు ఆయన ఏంటో చెప్పాలి. సనాతన ధర్మాన్ని పరిరక్షించే వ్యక్తి అని చెప్పొచ్చు. సనాతన ధర్మాన్ని ఎవరైనా కించపరిచినా, నోరెత్తి మాట్లాడినా కూడా, తప్పుగా మాట్లాడినా కూడా ఊరుకునేటువంటి ఒక వ్యక్తి అని చెప్పొచ్చు. ఊరుకునే కాదు, ఊరుకోని అటువంటి వ్యక్తి అని చెప్పొచ్చు. ఆయనే రాధా మనోహర్ దాస్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురువు గారు. హరే కృష్ణ తల్లి. కోపం వచ్చేదే అనుకోవచ్చు, నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. చెప్పు. మేరీ క్రిస్మస్. మేరీ ఎవరు, కిస్మిస్ ఎవరు అంటే అని అడుగుతాను. రియాక్షన్ కోసం అనేసి చెప్పాను గురువు గారు. సరదాగా నాన్న మనం ఏదైనా ఒక పండగైనా, ఒక పుస్తకమైనా, ఓ మతమైనా, ఓ విషయమైనా, కెన్ వీ లెర్న్ సంథింగ్, దెన్ యూ కెన్. మనకు వేదం చెప్తుంది ఏంటంటే, ప్రపంచంలో అన్ని మూలల నుంచి మంచి మాటలు నా చెవిలో పడుగాక అంటుంది వేదం. మా పుస్తకంలో ఒకటే మంచి మాట అని చెప్పదు. మంచి మాట ఎక్కడున్నా నా చెవిలో పడుగాక అంటుంది. అది విశాలత్వం. కాబట్టి నువ్వు చెప్పిన మేరీ కిస్మిస్సు నేర్చుకునేది ఏమన్నా ఉంటే చెప్పు. ఇప్పుడు నిన్ను అడిగాను ఇందాక, మీ నాన్న పేరు ఏంటని. వెంటనే చెప్పావు. ఏం పేరు నాన్నగారి పేరు? తక్కువని చెప్పావు కదా. మా నాన్నగారి పేరు సత్యనారాయణ. బాబు మీ నాన్న పేరు? బాబు నీ పేరు కదా, మీ నాన్నగారి పేరు. మీ నాన్న పేరు? మీ నాన్న పేరు? మీ నాన్న పేరు ఎవరన్నా చెప్తారు. కానీ ఇప్పుడు మెర్రీ కిస్మిస్ అని ఎందుకన్నావు అంటే, ఎవడో పుట్టాడు అని అనుకుంటారు. డిసెంబర్ 25 ఎవడికి పుట్టాడు ఆన్సర్ ఉండదు. ఓ సామెత ఉంది, ఎవడికి పుట్టిన బిడ్డరా ఎక్కెక్కి ఏడుస్తున్నాడని. ఎవడికి పుట్టిన బిడ్డరా డిసెంబర్ 25 ఏడుస్తున్నాడని. అతను ఎవడికి పుట్టాడో తెలియదు, ఎవిడెన్స్ ఏం లేదు. ఇంకోటి, అతను పుట్టాడు అనుకుంటున్న చోట్లో అప్పుడు ఊసారు, ఇప్పుడు కూడా ఊస్తున్నారు. వాళ్ళు రాసుకున్న బుక్లో డిసెంబర్ 25 లేదు. ఫర్ ఎగ్జాంపుల్, నీకు అన్నయ్య ఉన్నాడా? అన్నయ్య లేడు. సో ఇప్పుడు మీ అన్నయ్య బర్త్డే గురించి మనం ఎలా డిస్కస్ చేస్తాం? మీ అన్నయ్యకి ఫ్లాట్ ఉందా, మీ అన్నయ్యకి పెళ్ళి అయిందా, మీ అన్నయ్యకి కారు ఉందా? ఈ క్వశ్చన్స్ ఏం రాకూడదు. ఎందుకు రాకూడదు? మీ అన్నయ్య లేడు కాబట్టి. మీ వదిన ఏం చేస్తుంది, ఈ క్వశ్చన్ అడగకూడదు. ఎందుకని? మీ అన్నయ్య లేడు కాబట్టి వాడెవడో పుట్టాడు అనడానికి ఏం రుజువులు లేవు. కాబట్టి ఇంకా సెలబ్రేషను, మెర్రీ కిస్మిస్సు, లేకపోతే మినీ కిస్మిస్సు, గ్రాండ్ కిస్మిస్సు, ఇదంతా ఏంటి? జస్ట్ ఫూలింగ్ ద పబ్లిక్. ఎవిడెన్స్ లేని మనకెందుకమ్మా? పోనీ ఎవిడెన్స్ వదిలేద్దాం. ఎథిక్స్ ఏమన్నా ఉందా? అదేదో పాట ఉందండి, గోరింట పూసింది కొమ్మ లేకుండా, పీసుబాబు పుట్టాడు నాన్న లేకుండా. ఎవడైనా నాన్న లేకుండా పుడతాడా? ఇప్పుడు ఇలా అడిగాను కదా, వెంటనే గొర్రెలు కామెంట్లోకి వచ్చి మరి సీతాదేవి ఎలా పుట్టింది, రావణ ఎలా పుట్టాడు అంటాడు. ఇలా అడుగుతారు కదా. కానీ మేమేమంటామంటే, నువ్వు రాముణ్ణి, కృష్ణుణ్ణి, సీతాదేవిని, పాండవుల్ని పూజించకపోయినా పర్లేదు అని చెప్తాం కదా. నువ్వు చెప్పమ్మా, నువ్వంటే నువ్వు కదా. గొర్రెలు పీసుబాబుని పూజ చేయకపోయినా పర్లేదని చెప్పమని చెప్తాడా? మనం క్వశ్చన్ ఎందుకు చేస్తామంటే, మన ఇళ్ళ దగ్గరికి ప్లాస్టిక్ సామాన్లు అమ్మేవాళ్ళు, స్టీల్ సామాన్లు అమ్మేవాళ్ళు, బట్టలు అమ్మేవాళ్ళు, కూరగాయలు అమ్మేవాళ్ళు వస్తారా? వచ్చినప్పుడు మీ అమ్మ, మా అమ్మ, బాబా బొట్ట దించమ్మ, దించాక ఏం చేస్తా, బేరం ఆడతారు. ఎంతకి? ఎందుకు? 30 రూపాయలు చాలు. ఇలా బేరలు ఆడతారా? ఎందుకు బేరలు ఆడారు? ఆడు మన దగ్గరికి వచ్చారు కాబట్టి. విజేతలో ఆడతావా? రిలయన్స్లో ఆడతావా? సనాతన ధర్మం అనేది అదన్నమాట. ఎవడైనా వాడంతటా వాడు తెలుసుకొని వస్తాడు. కాబట్టి మన క్వశ్చన్లు వేయకూడదు, హక్కులు లేవు. అర్థమైందా? ఈ మధ్య కాలంలో చాలా వరకు కన్వర్ట్ చేయించడానికి ట్రై చేస్తున్నారు కదా గురువుగారు, వాటి గురించి ఏమని అంటారు? కాదు తల్లి, వాళ్ళకి ఒక ఎయిమ్ ఉంది.
ఇప్పుడు నువ్వు ఎప్పుడు జాయిన్ అయ్యావో నాకు తెలియదు మీ టీవీలో. మీకు ఒక టాస్క్ ఉంటుందా? ఉంటుందా? నువ్వు ఆఫీసులో కూర్చుని సెల్లో సబ్జీ తిని పబ్జీ గేమ్ ఆడితే ఊరుకుంటారేంటి? నువ్వు అందుకు కాదు కదా వచ్చింది ఉద్యోగం. అమ్మ అవునా కదా? అలా వాళ్ళకి టాస్క్ ఉంటుంది. మొత్తం అందరినీ గొర్రెలు చేసేయాలని, మొత్తం అందరినీ గొర్రెలు చేసేసి ఈ దేశం అంతా గొర్రెల దేశం చేసేయాలని వాళ్ళకి లక్ష్యం ఉంది. కాబట్టి దాని మీద వాళ్ళు పనిచేస్తారు. వాళ్ళ వ్యాపారం కదా, వాళ్ళకి టాస్క్ ఉంది. కానీ మనకి సనాతన ధర్మంలో ప్రపంచం అంతా మనదే ఉండాలి, అందరినీ మతం మార్చేయాలి, ఆ కాన్సెప్ట్ మనకు లేవు. కానీ మన మతంలో వాళ్ళే కన్వర్ట్ అవుతున్నారు కదా గురువుగారు. అంటే మన మతంలో ఉన్న వాళ్ళ మైండ్ ఎందుకు అంత ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది? అంటే మనం అంత వీక్ ఉన్నామా? అంటే చెప్తాను. నీది మంచి ప్రశ్న నాన్న, వెరీ గుడ్. ఉదాహరణకి నువ్వు మధ్యాహ్నం భోజనం చేసావు. భోజనం చేసిన 5-10 నిమిషాలకి ఎవరైనా వచ్చి నీకు 4 దోశలు 2 సమోసాలు పెడతా అంటే థ్యాంక్ యూ, ఇప్పుడే అయింది నా భోజనం అంటావు కదా. ఇప్పుడు పెట్టే ఒక అందం, ఎప్పుడో భోజనం చేసావు కాబట్టి ఇప్పుడు తింటాం. అవునా? భోజనం అయిపోయాక మళ్ళీ భోజనం చేయం, టిఫిన్ కానీ ఏం చేయం, చాలా అయింది అంటాం. అలా జ్ఞానంతో నిండితే, జ్ఞానంతో పండితే వాడికి అర్థమవుతుంది ఎడారి మతాల్లో స్పిరిచువాలిటీ ఏం లేదు, అది అక్కర్లేంది అని. కానీ ఎవడైతే మతం మారుతున్నాడో వాడు ఏ బుక్కు చదవలే, చివరికి మతం మారికి కూడా వాడు ఏ బుక్కు చదవడు. అది విశేషం. మతం మారగానే మళ్ళీ వాళ్ళు ఏదో ఎప్పటి నుంచో ఆ మతంలో ఉన్నట్టు ప్రవర్తిస్తున్నారు కదా ఈ మధ్య. అది అంటే ఆ పుస్తకం యొక్క ప్రభావం. అంటే వాళ్ళు అంతా చదువుతారని కాదు, పుస్తకంలో అంత ఇంపాక్ట్, పైశాచికత్వం ఉంటుంది. ఇప్పుడు మంచి ఎవరికన్నా ఎక్కాలంటే బోల్ టైం పడుతుంది, చెడు ఎక్కడానికి పెద్ద టైం ఏం పట్టదు. ఉదాహరణకి నువ్వు ఆలోచించమ్మా, ఇంజనీర్ వాట్ సపోజ్ టు డూ? ఇంజనీర్ ఏం చేయాలన్నా కదా. బిల్ లాడెన్ ఎవరు? ఇది ఇంజనీర్. ఏం చేశాడు? కట్టాడా? WTC తెలదా? నువ్వు పుట్టలేదు అప్పుడు, పుట్టేవులే కానీ 2001 కదా. WTC అని వరల్డ్ ట్రేడింగ్ సెంటర్ అని ఉండేది, ప్రపంచ వాణిజ్య భవన సముదాయము అమెరికాలో. దాన్ని రెండు విమానాలతో వెళ్ళి కూల్చేశారు, కొన్ని వేల మంది చచ్చిపోయారు. సో అలాంటి గొప్ప ఆలోచనలు అతనికి ఎలా వచ్చింది అంటో, పుస్తకాన్ని బట్టి మస్తకం. అలా గోద్ర మొన్నే సబర్మతి ఫైల్స్ అని ఒక మూవీ కూడా వచ్చింది. రైలు ఆగుంటే అయోధ్యకి వెళ్ళే కరసేవకులతో వాళ్ళు తలుపులు లాక్ చేసేసి పెట్రోల్ వేసేసి తగలెట్టేశారు. ఇంకా మొన్న బంగ్లాదేశ్లో చూసాం. ఇంకా పాకిస్తాను పుట్టిన అంటే 1947 ఆగస్టు 14 డిక్లేర్ చేశాక వితిన్ 4 months కొన్ని లక్షల మందిని చంపేశారు హిందువుల్ని. అది ఆ యొక్క పుస్తకం, ఆ మస్తకం, ఆ మతం, అవన్నీ దే ఆర్ టాట్, దే హ్యావ్ బీన్ టాట్. కాబట్టి అది అట్లే ఉంటుంది. నేనేమంటే ఎవరైతే ఈ మతం మారుతున్నారో, ఈ మారిన వాళ్ళకి జ్ఞానం ఉండదు కాబట్టి మారుతారు. కానీ వాళ్ళు మారడానికి కారణం అజ్ఞానం కాబట్టి, వాళ్ళకి ఇవ్వాల్సింది జ్ఞానం కాబట్టి యూ షుడ్ గో అండ్ ఎక్స్ప్లెయిన్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక విషయంలో ఒక తండ్రిలా అరవడం జరిగింది. ఎందుకు? పిల్లలు భవిష్యత్తు బాగుండాలి, మీ జీవితాలు బాగుండాలి. మనం ఈ శరీరం స్ట్రాంగ్గా గట్టిగా ఉన్నప్పుడు మన మైండ్ చెబుతుంది ఏం పర్లే రెచ్చిపోదాం బ్రదర్ అని. కానీ అనుభవం ఏం చెప్తుంది? చచ్చిపోతావు బ్రదర్ అని చెప్తుంది. వెయిట్ చేస్తుంది వెదర్, ఎముడి తెస్తారు లేదర్. అమ్మ అందుకని మనం స్వామి వివేకానంద చెప్పింది గుర్తుపెట్టుకోవాలి. ఒక హిందువు మతం మారితే కేవలం మనలోంచి ఒకటి తగ్గినట్టు కాదు, మన దేశానికి ఓ శత్రువు పెరిగినట్టు. ఇందాక వేరే ఇంటర్వ్యూలో జర్నలిస్ట్ని ఎందుకండి మీరు అలా అన్నారని అడిగింది కదా, మీరు ఆ వీడియో చూడండి. అందరూ అక్కడ భారత్ మాతకి జై చెప్తారు, వీడు చెప్పడం. చూసావు వీడియో? ఎందుకన్నాడు? గొర్రె. వాడికి భారతమాత కంటే
ఎవరితో పిల్లోని కన్నాదో గ్యారంటీ లేని మేరీ మాత కావాలాడు. అసలు మాత అనే కాన్సెప్ట్ లేదు అందులో, రోత తప్ప. వాళ్ళ దాంట్లో అమ్మ ఎక్కడుంది? అమ్మకం తప్ప నమ్మకం పేరుతో. సో కాబట్టి వాడు అలా దిగజాడడానికి కారణం ఏంటి? వాడికి ఇచ్చిన ట్రైనింగు. నేను అతన్ని ఒక్క మాట అనలేదు, అయినా స్టేటస్ పెట్టి వాట్సాప్లోకి వచ్చి అరే ఒరే చాలా మాటలు మాట్లాడేశాడు. అలా దిగజాడడానికి కారణం వాడి పుస్తకం. వాస్తవానికి వాడు ఇక్కడ వాళ్ళకి వెంకటేశ్వరరావు కొడుకే. వెంకటేశ్వర కొడుకు అంటే ఇందులో పుట్టినాడు కదా, కానీ వాడి పుస్తకం ఎక్కడం వల్ల వాడు దిగజారిపోయాడు. లేకపోతే కసబ్ అనేవాడు 6వ తరగతి ఫెయిల్ అయినోడు పాకిస్తాన్ నుంచి బొంబాయికి వచ్చి కొన్ని వందల మంది చంపేశాడు. వాడికి ఏమెక్కింది? కాబట్టి నేను సెక్యులరిజం అంటే బయట ఉన్నవి తీసుకొస్తాను, తెలుసు బయట ఏముంటే అదన్నమాట. అబద్ధాలు ఆడితే నేను ఊరుకోలేను నన్ను, అంతే, అంతమించి ఏంటి. గురుగారు ఈ న్యూ ఇయర్లు 31st నైట్ డిసెంబర్లు అంటూ పార్టీలు పబ్బులు ఎక్కువైపోయినాయి. మన సనాతన ధర్మాన్ని పక్కన పెట్టి ఇంతకు ముందు కాలంలో ఎలా అంటే గుడికి వెళ్ళడం, పండుగ వస్తే ఒక అకేషన్ వస్తే గుడికి వెళ్ళి దేవుని దర్శించుకోవడం ఇవి ఉండేవి. ఈ మధ్యనే ఈ పబ్బులు పార్టీలు అనే కల్చర్ ఎక్కువైపోయింది కదా, వాటి మీద మీరేమని అంటారు? అంటే ఈ ఎందుకు సనాతన ధర్మాన్ని పక్కన పెట్టేస్తున్నారు? కాదు విషయం ఏంటంటే పాస్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గురించి. న్యూ ఇయర్ అంటే వాతావరణంలో మార్పు వచ్చినప్పుడు న్యూ కదా. మీరు చెక్ చేయండి, పోనీ డిసెంబర్ 31 రాత్రి ఎలాగుందో జనవరి 1 పొద్దున కూడా అలాగే ఉంటుంది. ఏమి కొత్తగా వికాసం ఏమి ఉండదు, ప్రకాశం ఏమి ఉండదు. కానీ ఉగాది అలా కాదు అమ్మ. అందుకేనా నువ్వు ఆలోచించినానా నీ బ్రెయిన్తో? నువ్వంటే నేను చెప్తే హోల్సేల్ అందరూ చెప్తున్నా, ఆలోచించండి. పంటలన్నీ ఇంటికి వచ్చి వాతావరణంలో మార్పు వచ్చి దాన్ని కొత్త సంవత్సరం అంటాం. జనవరి 1ని ఇంగ్లాండ్ వాళ్ళు ప్రపంచాన్నంతా ఆక్రమించినప్పుడు అలవాటు చేశారు. దట్స్ గోయింగ్ ఆన్. కానీ న్యూ ఇయర్ అనేది వాతావరణంలో మార్పు వచ్చినప్పుడు న్యూ, అంతే. జనవరి 1 అంతే. ఇందాక నేను చెప్పాను, ఆ పీసు బాబుకి శరీరంలో సర్జరీ చేసిన రోజు అది, అంతే. గురుగారు నాకు ఒక డౌట్ వచ్చింది, మీరు ఎందుకని సనాతన ధర్మాన్ని అనేసరికి అసలు వాళ్ళు ఏమనుకుంటారని కూడా ఆలోచించుకుంటా మొహం మీద కొట్టినట్టు సమాధానం చెప్తారు? నీకు అర్థమయ్యేలా చెప్తాను నాన్న. ఇప్పుడు మీ నాన్నగారి చొక్కా ఇక్కడ వేసి బురద కాలుతో తొక్కితే చొక్కానే నీకు మండుద్ది. ఎందుకంటే నువ్వు మీ నాన్న డాక్టరు, నీకుంది మేటరు కదా. చొక్కాని నాన్న పేరు ఏంటన్నావు? నువ్వు వీరభద్రయ్య అయిపోతావు. మా నాన్న చొక్కా నేను తీస్తా తొక్క, అది పక్క. ఎందుకంటే మా నా కదా. ఇలాంటిదే స్వామి వివేకానంద తమిళనాడులో ఆయన అమెరికా వెళ్ళడానికి ముందు ఓ రాజుగారు పిలిస్తే వెళ్ళారు. చిన్న ఆయన కదా కొంచెం అప్పుడు వయసులో, ఈ విగ్రహారాధన అంతా మూర్ఖులు చేసే పని అని ఏదో వాగించాడు. ఎవరు? ఈ రాజుగారు. స్వామి వివేకానంద అన్నారు, ఈ ఫోటో ఎవరిదండి అన్నారు. ఆయిల్ పెయింట్స్ ఉంటాయి కదా, అది మా తండ్రి గారిది అన్నాడు. అంటే అక్కడ బట్లు ఉంటే వెళ్ళరా అన్న, ఉమ్మే అన్నారు. చూసా నువ్వు పెట్టావు ఫేజ్, మరి ఆడేమైపోతాడు? అలాగే పెడతాడుగా, ఆడు చచ్చిపోడాడు. రాజుగారు అక్కడ ఉన్నారు, ఈ పనోడు రాజుగారు వాళ్ళ నాన్నగారిది అన్నాడు. చేసి వాళ్ళ నాన్నగారు పోయారుగా, ఫోటో అయ్యాగా ఊసే అన్నారు. సరే వేసేస్తారు సార్, ఊసేస్తే ఫోటోరా వేసాను. రాజుగారి బీపీ వచ్చేస్తుంది. అసలు ఈ పంతులు ఏం చేస్తున్నాడు అసలు అనుకుంటున్నారు. పోనీ మీరు ఊయండి అన్నాడు. సార్ నేను మీ నాన్న మీద ఊయమనలేదు సార్, జస్ట్ ఫోటో అని. మీ నాన్నగారి ఫోటో మీద ఉమ్మేయమంటే మీకు బీపీ వచ్చింది? చచ్చిపోయినాడు లేడుగా, మరి విగ్రహాన్ని మీరు ఎలా అవమానిస్తారు సార్? అప్పుడు నేను క్షమాపణ చెప్పాడు. కాబట్టి ఇదంతా మన యాటిట్యూడ్ని బట్టి, మన జ్ఞానాన్ని బట్టి ఉంటుంది. ఉదాహరణకి
ఇప్పుడు నువ్వు ఊరికే కిస్మిస్ మెర్రీ కిస్మిస్ అన్నావు కదా, కిస్మిస్ ట్రీ అని పెడతారు కదా, తులసి ట్రీ లాభం నేను చెప్తా, నీకు కూడా తెలుసు. తులసి తింటే ఆరోగ్యం, తులసి గాలి పిలిస్తే ఆరోగ్యం, తులసి తీర్థం తాగితే ఆరోగ్యం. కిస్మిస్ ట్రీ ఏమైనా ఉపకారం ఉంది చెప్పు? ఏమైనా ఉపకారం ఉందా? ఓ చెట్టు, బతికున్న చెట్టు కొమ్మ ఇది చేసి దానికి రంగురంగులు వేసి, బుర్రన్న గొర్రెల చేసే పని అనేది బుర్ర ఉందా? బుర్ర ఉందా? ఏమన్నా 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 నేర్చుకునేది ఏమైనా ఉంటే చెప్పు. వాళ్ళు ఇక్కడ వాళ్ళు పుట్టిన వాళ్ళేగా. ఇప్పుడు తిరగబడ్డానికి వాళ్ళు ఏమన్నా బ్రిటిష్ వాళ్ళు పుట్టారేంటి? ఓపెన్ స్టేట్మెంట్, ఈ దేశంలో ఎవ్వరూ క్రైస్తవులు కాదు, ఈ దేశంలో ఎవరు ముస్లిమ్స్ కాదు, అందరూ హిందువులే. ఎందుకని? బ్రిటిష్ వాళ్ళు ఎవరు వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు, వాళ్ళ అమ్మలు మంచోళ్ళని నేను స్టేట్మెంట్ ఇస్తున్నాను. వాళ్ళకి వాళ్ళ అమ్మాయి డౌట్ ఉంటే నేనేం చెప్పలేను. వాళ్ళ అమ్మలు మంచోళ్ళని నాకు నమ్మకం ఉంది, వాళ్ళకి నమ్మకం లేకపోతే నేను చెప్పలేను. కానీ ఈ దేశంలో ముస్లిమ్సు అని చెప్పుకునేవాళ్ళు, క్రైస్తవులు అని చెప్పుకునేవాళ్ళు, వాళ్ళ పూర్వీకులంతా హిందువులే. ఇందాక కూడా ఎగ్జాంపుల్ చెప్పాను నేను. అనిల్ కుమారు, సతీష్ కుమారు, సాంబశివరావు, వీళ్ళంతా ఎవరికి పుట్టిన వాళ్ళు? ఇక్కడ వాళ్ళు పుట్టిన వాళ్ళే కదా. మీకు ఉదాహరణ కూడా ఇచ్చా. ఆటో మీద AUDI అని రాస్తే ఆడి కార్ అవ్వదు. సో కాబట్టి సెన్స్ మనకు కావాల్సింది. ఓ పుస్తకం కంటే నా దేశం ముఖ్యం, కొన్ని అక్షరాల కంటే నా దేశం ముఖ్యం. చెప్పని చెప్పు. అక్కర్లేదు మరి మాకు ఎడారి మతాలు. దేశానికి దరిద్రం, ప్రపంచానికి ప్రమాదం. మాకు అక్కర్లే దరిద్రం. గురువుగారు, ఈ మధ్య మీరన్నట్టే చాలా వరకు విగ్రహాల మీద తన్నడం కావచ్చు, డెకరేషన్స్ కావచ్చు, ఇవన్నీ మనం చాలా వరకు చూస్తున్నాం. దీని మీద సనాతన ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళు కూడా రియాక్ట్ అవ్వట్లేదు, గవర్నమెంట్ కూడా ముందుకు రావట్లేదు. ఇవి ఇలా జరుగుతూనే ఉంటున్నాయి. వాటి మీద అంటే దీని వెనకాలండి ఎవరు చేపిస్తున్నారు? ఇది రిపీటెడ్ క్వశ్చన్, రిపీటెడ్ ఆన్సరు. ఎక్కడెక్కడ హిందువులు తగ్గుతారో అక్కడక్కడ ఇవన్నీ పెరుగుతాయి నాన్న. ఎందుకంటే ప్రపంచాన్ని ఆక్రమించాలి, పరిపాలించాలి, అనుభవించాలి అనేటువంటి కాన్సెప్ట్తో పుట్టినటువంటి ఎడారి మతాలు, మ్లేచ్ఛ మతాలు, పాషాణ మతాలు. కాబట్టి మొన్న రాయచోటి, కడప జిల్లా, అక్కడ అయ్యప్పలంతా ఊరేగింపు వెళ్తుంటే పెద్ద గొడవ. ఎవరో అయ్యప్పలు ఎక్కడో హోటల్ ముందు ఆపి బస్సు లోపల భజన చేస్తుంటే గొడవ. మరి రోజు బోల్డ్ సార్లు మైకులు పెట్టి మమ్మల్ని దొబ్బుతుంటే. కాబట్టి నేనేమంటానంటే ఇలాంటివి జరగడానికి కారణం ఏంటి? నీకు సిగ్గు లేకపోవడం. నీకు మీన్స్ హిందువులకి. నువ్వు ఎక్కడ తింటున్నావు, నువ్వు ఎక్కడ కొంటున్నావు, నువ్వు కొంచెం దేకాలి. హిందీలో దేకపోతే తెలుగులో దేకాలి. ఇందాక చెప్పిందే మళ్ళీ చెప్తున్నా. ఉమ్ములు పోస్తారని అందరికీ తెలుసు, ఇది కూడా పోస్తారని తెలుసు. నువ్వెందుకు తినాలి అక్కడ? కొంచెం హార్ష్గా చెప్తా. నువ్వు ఎవరిని పడితే ఆయన్ని బయ్యా అంటున్నావు. ఎవడు నీకు బయ్యా? నువ్వు అమ్మ అనే ఆవును కోసేవాడు నీకు బయ్యాలా అవుతాడు? నువ్వు దేవుడిని పూజించేదాన్ని సాతాన్ అనేవాడు నీకు బయ్యాలా అవుతాడు? నీ పూర్వీకులు కట్టించిన పెద్ద పెద్ద గుళ్ళుని ఆక్రమించడం నీకు బయ్యాలా అవుతాడు? నీ చెల్లిని మీ అక్కని ఎత్తుకెళ్ళిపోయి మతం మార్చేవాడు నీకు బయ్యాలా అవుతాడు? నీ దేశాన్ని మొక్కలు చేసేవాడు నీకు బయ్యాలా అవుతాడు? నీ దేవాలయాలను ఆక్రమించేవాడు నీకు బయ్యాలా అవుతాడు? కొత్త దేశాలని, పాత బస్తీల్ని పుట్టించేవాడు నీకు బయ్యాలా అవుతాడు? కానీ మారాల్సింది ఎవరు? వాళ్ళు అలాగే ఉంటారు. యూ డోంట్ హ్యావ్ రైట్ టు క్వశ్చన్. ఈ మధ్య వాళ్ళు కూడా మనకులాగానే పండుగలు కావచ్చు, పాటలు కావచ్చు, మనకు పోటీ వస్తున్నారని అనుకోవచ్చా? దాన్ని పోటీ అనరు, అంటే చాలా సిగ్గు లేకపోవడం అంటారు. తెలుసు. అయ్యప్ప మాలలాగా, శివమాలలాగా, గోవిందమాలలాగా పీస్ మాల నేను చూసా కళ్ళతో. నా కళ్ళతో చూసా. ఎక్కడికి వెళ్తున్నారా అని అడిగాను డ్రైవర్ని. అదే గురూజీ అక్కడ వేలంవెర్రి మాత అని ఉంది, అక్కడికి నడుచుకుంటే వెళ్తున్నారు అని చెప్పాడు. గొర్రె వేలం వెర్రి.
ఇంకా పాటలేదు ఒకటి కాదు, చాలా రకాల ఇంకా సుప్రభాతం కాపీ, గోవిందనామాలు కాపీ. కేవలం ఒక్క ఎండిపోయిన శవం కోసం ఇంత గొప్ప దేశాన్ని అవమానిస్తున్నారు. అందుకని నేను అలా హార్ష్గా మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు ఎవరి చేతిలో చంపబడ్డాడు? బ్రిటిష్ క్రైస్తవ కుక్కల చేతిలో చంపబడ్డాడు. ఈ బ్రిటిష్ క్రైస్తవ కుక్కలకి ఈ గొర్రెలు సపోర్ట్ చేస్తాయి. నీకు అర్థమైందా? ఈ దేశం కోసం చనిపోయిన వాళ్ళు ఏమో నరకానికి వెళ్ళిపోతారా, ఈ పనికి మాలిన ఎదవలందరూ పరలోకం వెళ్తారా? ఆడెంత పోరంబోకే ఉంటాడు ఇలాంటి ఎదవలకి పరలోకం ఇచ్చాడంటే? ఆయన ఇవ్వలేడు, ఎందుకంటే ఆడికి అంత సీన్ లేదు, ఆడికే దిక్కు లేదు, దిక్కుమాల చూసి ఇచ్చాడు. కాబట్టి ఈ దేశంలో హీరో అంటే రాణా ప్రతాప్, ఈ దేశంలో హీరో అంటే గురు గోవింద్ సింగ్, ఈ దేశంలో హీరో అంటే అల్లూరి సీతారామరాజు, ఓ కొమరం భీమ్, ఓ సుభాష్ చంద్రబోస్, ఓ వీర సావర్కర్, ఓ ఆజాద్ చంద్రశేఖర్. అంతేగాని ఈ దరిద్రం మాకెందుకు? ఎడా దరిద్రం. ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్నాను, అన్ని మతాలు సమానం అంటే కొత్తవి బయట వెలిగిందిగా. నిరూపించండి, 10 లక్షలు ఇస్తాం వీళ్ళకి. గొర్రెలకి 90 లక్షలు ఇస్తాను. చూసావు అది గొర్రెలు పంప్లెట్ చూసావుగా? 26 క్వశ్చన్ మనమే 90 లక్షలు ఇచ్చి మతం మారిపోతాం. మనం గొర్రెలు అయిపోదాం, అందరు గొర్రెలు అయిపోదాం. అయిపోయి ఇంకా మనం కూడా వాడే నా మొగుడు వీడే నా మొగుడు అని ఆ పిచ్చిదానిలాగా. ఏంటిది ఇదే? అన్నమయ్య పుట్టిన నేలలో పుట్టి ఈ దరిద్రం మాకెందుకు? అన్నమయ్య చెప్పాడు చక్కగా కీర్తించమని, భగవంతుని కీర్తించమని. ఇదేంటి ఈ దరిద్రం? నెత్తి మీద ఒక గుడ్డ వేసుకున్నది, వాడిపోక ముందే దాన్ని వాడుకో ఒకతే, వాడే నా మొగుడు తెలుసునో, దీనికి బురదొబ్బిందని తెలుసునో, తెలుసునో, ఇది గొర్రె అయ్యిందని మాకు తెలుసునో. వెనకాల చూడాలి నవ్వులు పూలు అక్కడ మిగిలిన బ్యాచ్ ఉందా? సో కాదు నాన్న, ఆలోచించు. ఇప్పుడు ఆలోచించు చక్కగా. త్యాగరాజస్వామి వారు పుట్టిన నేలలో పుట్టాం, ఈ దరిద్రం మాకెందుకు? త్యాగరాజస్వామి వారు చక్కగా ఒక కీర్తన ఊరికే ఉదాహరణ చెప్తున్నా. చక్కని రాజమార్గములుండగా సందులు దూరెదవేలేవో మనసా, చక్కని రాజమార్గములుండగా సందులు దూరెదవేలేవో మనస, చిక్కటి పాలు మీగడలుండగా, చిక్కటి పాలు మీగడలుండగా చీయను గంగా సాగర మేళ. ఇప్పుడు 175 ఏళ్ల క్రితం త్యాగరాజస్వామి వారు అద్భుతంగా కీర్తనలో చెప్పారు. చక్కగా అలా మంచి రాజమార్గం, రాముడు మార్గం వదిలేసి ఈ దరిద్రాలు మాకెందుకు? ప్రపంచాన్ని చీల్చేవి, కుటుంబాలను కూల్చేవి. మొన్న తల్లి బాధపడుతుంది, చదువుకోరా అని పంపించాం, వాడిని ఏం మతం మార్చారు, వాడు ఇప్పుడు నన్ను అమ్మ అని కూడా అనట్లేదు. అంత పనికిమాల బుక్ అది. ఇప్పుడు అనిల్ కుమార్ పిల్లడు, ఇప్పుడు అనిల్ కుమార్ వాళ్ళ నాన్న చెప్తే వెళ్ళాడేంటి? అంత పనికిమాల మతం అది. వదిలేపడం నిజం చెప్తున్నా. దేశానికి దరిద్రం ఎడారి మతాలు, ప్రపంచానికి ప్రమాదం నేను నిరూపిస్తా. ఇప్పుడు నిజం కాబట్టి ఇప్పుడు తెలంగాణ సీఎం ఎవరంటే ఏం పేరు చెప్తావు? మంచిగా ఇవ్వమంటావు ఏంటి? అలా చెప్పను నేను, అర్థమైందా? ఏం పేరు ఉంటే ఆ పేరే చెప్తాను, ఆ మాత్రం తెలవకుండా ఉన్నాను నేను, అర్థమైందా? కేసీఆర్ అప్పుడు, అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి, అంతకుముందు రాజశేఖర్ రెడ్డి, మధ్యలో రోషయ్య, అంతకుముందు అలా ఉన్న విషయం చెప్పాలి, ఉన్న విషయం చెప్పాలిగా. కుటుంబాలను కూలుస్తుందా లేదా? మొన్న మన ప్రవీణ్ అని ఎక్స్ క్రిస్టియన్, అంటే మాజీ గొర్రె, అతను ఓ గుళ్ళో కార్యక్రమం చేస్తున్నాడు. చేస్తుంటే గొర్రెలు వచ్చి, అంటే ఇక్కడ వాళ్ళు పుట్టిన గొర్రెలు అవి, అంటే వాళ్ళని బ్రిటిష్ వాడు వచ్చారని ఫీల్ అవుతుంటాయి అంతే. అంతా ఇందులో పుట్టినాడు, సన్నా వెంకటేశ్వరరావు, సన్నా సుబ్బారావు. మొన్న ఆవిడ ఫోన్ చేశాడు, ఏం పేరు అన్న? యెహోవా అన్నాడు. మీ నాన్న పేరు? రాఘవులు. మరుగేలరా ఓ రాఘవా, ఈ గొర్రెలేలరా నువ్వు ఆగవా.
ఒకే ఇంట్లో రెండు మతస్థులు ఉంటున్నారు ఈ మధ్య. అంటే కుటుంబం కూల్చేయడం. ఇప్పుడు నిన్న తల్లి మెసేజ్ పెట్టింది ఎక్కడి నుంచో, ఇప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడు గర్భవతి అంట, మా అబ్బాయికి శ్రీరామ్ అని పేరు పెట్టాలనుకుంటున్నాను మెసేజ్ పెట్టింది. పెట్టు వాళ్ళ అత్తగారు మామగారు అన్ని గొర్రెలంట. ఈ గొర్రెల మధ్యలో అమ్మాయి గోవు. వాళ్ళందరూ అదే చెప్పాను కదా, ఇంక వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళవే. వాళ్ళ మధ్యలో ఈ అమ్మాయి ఇలా కింద మీద పడుతూ అలా ఇబ్బంది పడుతూ ఉంది. ఇదంతా ఎందుకు వచ్చింది? గతం మర్చిపోవడం వలన, ఏమీ తెలియకపోవడం వలన, ఏమీ తెలుసుకోకపోవడం వలన. దేనికండి దేనికండి అసలు అల్లు సీతారామరాజు లాంటి వాళ్ళు చచ్చిపోయింది, భగత్ సింగ్ లాంటి వాళ్ళు చచ్చిపోయింది దేనికి? ఇలా తయారవుతారనా? గురు గోవింద్ సింగ్ కొడుకులు 9 ఏళ్ళు 7 ఏళ్ల పిల్లలమ్మ. ఔరంగజేబు గారు వాళ్ళిద్దరిని 7, 9 ఏళ్ళు ఉండే పిల్లల్ని గోడ కట్టించి లైవ్లో చంపేశాడు. చుట్టూ ఇటకలతో గోడ కట్టించాడు. అప్పుడు వీళ్ళ అన్నయ్య ఏడుస్తున్నాడు. అదేంటి అన్నయ్య నువ్వు చావుకి భయపడుతున్నావు అన్నాడు. కాదురా, నువ్వు నాకంటే పొట్టిగా ఉన్నావు కదా, ఈ భరతమాత కోసం, ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం నాకంటే ముందు నువ్వు ప్రాణత్యాగం చేస్తున్నావు, బలిదానం చేస్తున్నావు కదా, నాకు నీ తర్వాత అవుతున్నాను కదా, ఆ బాధతో నేను రోధిస్తున్నాను అన్నాడు. అది కదా, అలా కదా జీవించాలి. అంతేగాని పిచ్చోళ్ళగా టాచ్కి పగిలిపోయినాడు కింద పడి దొల్లేసి ఏకిలిగా చెయ్యి అదో బతుక. మన తల్లులేగా వాళ్ళంతా. రావులపాలెం తెలుసు కదా, ఆ బ్రిడ్జి మీదకి ఒక ఆటో డ్రైవర్ భార్య పేరు రామ తులసి ఈ పనికి మాల బుల్బుల్ బొక్కింది. నువ్వు కూడా రావాలి, చర్చికి వచ్చేయాలి అంది. నేను రానే అదో దరిద్రం అన్నాడు. 2 పిల్లల్ని తీసుకుని వస్తావా రావా అని ఆ బ్రిడ్జి మీద గొడవ పెట్టుకుని నువ్వు రాబట్టి దూకేస్తా అని గోదావరిలో దూకేసింది. చచ్చిపోయారు పిల్లలు. అది ఓ విధంగా అయితే దరిద్రం వదిలి అనుకోవాలి, కానీ అన్యాయం కదా. బెదిరించే మతం మాకెందుకు కదా, అందుకని ఎదిరిస్తున్నా. సిగ్గులేని మతం అది. ఎవరినన్నా అడుగు, సర్టిఫికెట్లో ఏంటో అడుగండి, సర్టిఫికెట్లో ఏంటాడు హిందూ, మళ్ళీ ఆడెవడో పేరు చివరు రెడ్డి ఒకడు. స్కూల్స్ కూడా సెపరేట్ ఉంటున్నాయి, వాళ్ళ మతస్థులకి వాళ్ళు అని మనకి మనవని. చదువు కూడా ఇప్పుడు సరస్వతి ఎవరికన్నా ఒకటే. మనం అనుకుంటున్నాం, ఆడు అనుకోవట్లే. మనం ఆవును పూజిస్తాం, ఎందుకంటే ఆవు వలన ఆరోగ్యం ఉంది. వాడు హిందువే, పేరు శ్యాము, రాము, సుబ్రహ్మణ్యం. వాడు మీరు వేరు అన్నట్టు మాట్లాడతాడు. ఒరే నువ్వు కూడా మాకే పుట్టావురా, నువ్వేం బయట వాళ్ళకి ఏం పుట్టలే, మీ అమ్మ చాలా మంచిది అంటుంటాను నేను. వాడి ఫీలింగ్ ఏంటంటే వాడేదో వేరే వాళ్ళకి పుట్టాడు అనుకుంటున్నాడు. ఇలా వెడగొడుతున్నారు మన సమాజాన్ని. రామచంద్రపురం దగ్గర ఒక రామాలయం బయట ఆ షెడ్లో ఈ దరిద్రులు ప్రార్థన చేస్తున్నారు. ఇలా దిగజారిపోయారు. రాముడి భజన జరగాల్సిన గుడిలో, రాముడు పుట్టిన నేలలో ఈ దరిద్రం మాకెందుకు? రాముడు హీరో, 10 తలకాయలోని ఒక్క వేటిని వేసినవాడు, సముద్రాన్ని దాటినవాడు, కరదోషణాదుల్ని చంపినవాడు, లోకాన్ని రక్షించినవాడు. ఓ చవట మాకెందుకు? అమ్మ అని పిలవలేదు, నాన్న ఎవడో తెలదేడికి ఊహించుకున్నాడు, కోయించుకున్నాడు, మాకెందుకు ఈ దరిద్రం? వీ వాంట్ హీరోస్, దిస్ ద ల్యాండ్ ఆఫ్ హీరోస్. రాముడిని ఎప్పుడైనా అడగండి, పోనీ రామాయణం అంతే వెతకండి, హూ ఆర్ యూ అని అడగండి. ఐఎమ్ సన్ ఆఫ్ దశరథ అని చెప్తాడు. వీడిని అడగండి, రేపు ఎవడో పుట్టాడు అంటున్నావుగా అని అడుగు, అసలు ఆ నాన్న పేరు. రామ్ ఇవాళ సండే అంటాడు. అదన్నమాట. అది కాబట్టి నేను వ్యతిరేకించేది మతాన్ని కాదమ్మా, వాళ్ళకి నీతి లేదు దాన్ని వ్యతిరేకిస్తున్నా, వాళ్ళ మూఢత్వాన్ని వ్యతిరేకిస్తున్నా, వాళ్ళ అజ్ఞానాన్ని వ్యతిరేకిస్తున్నా, వాళ్ళ రాక్షసత్వాన్ని, వాళ్ళ పైశాచికత్వాన్ని వ్యతిరేకిస్తున్నా. నువ్వు ఉన్నావు వ్యక్తిగతంగా ఏదో దేవుణ్ణి నమ్ముతావు, నేను నా నమ్మకం నాది. మనం చెప్పగలం అది హిందూ, ఎవరిష్టం వాళ్ళదండి అంటావా? అన్నాను నా అందరు ఇవాళ బిర్యానీ తినాల్సిందే, అందరు ఇవాళ పాయసం తినాలి అన్నట్టుగా వీడు చెప్పింది నమ్మాలంట.
అందుకే నేను చాలాసార్లు ఛాలెంజ్ చేశా, ఎవడైనా గొర్రె పాత బస్తీకి వెళ్ళి కిస్మిస్ చేయండిరా, ఈ శాంతాక్లాజ్ అని చెప్తారే ఈ చవట్లో, ఈ శాంతాక్లాజ్ ఓన్లీ హిందూ స్కూల్కి వెళ్తాడా, మదర్సాలకు వెళ్ళడా, మసీదులకి వెళ్ళడా, పాత బస్తీకి వెళ్ళడా? రేపు పాసిపోయిన కేకులంతా తినే ఈ ఫేసులన్నీ మెరీ కిస్మిస్ స్టేటస్లు పెడతాయే మన గొర్రెలు. మరి ఆడు రేపొద్దున సంక్రాంతి పెడతాడా, వినాయక చవితి పెడతాడా? మారాల్సింది మనమే గురుగారు. అందుకే లక్షసార్లు ఇదే చెప్పా, हिंदुस्तान के शत्रु किरस्तानी नहीं, पाकिस्तान नहीं, सिर्फ हिंदुस्तान है, उसको मार दो सब ठीक हो जाता है. కానీ మన వాళ్ళు నేను చెప్పేది అదే, నా టార్గెట్ అసలు వాళ్ళు కాదు, మన వెధవలే, మన బడుద్దాయిలే. వాళ్ళు మారుతారు. గురుగారు,